మహాభారత యుద్ధంలో తండ్రి ద్రోణాచార్యుడు స్నేహితులైన కౌరవులు మరణించడంతో సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో పాండవులను ఎలాగైనా అంతం చేయాలని భావించి ఉప పాండవులను చంపేశాడు. అది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంటాడడంతో అశ్వత్థామ వెళ్లి వేదవ్యాసుని ఆశ్రమంలో తలదాచుకుంటాడు. పాండవులు అక్కడికి రావడం చూసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగా ప్రతిగా అర్జునుడు మరోవైపు నుండి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు అస్త్రాలు ఢీకొంటే ప్రళయమేనని గ్రహించి వ్యాస మహర్షి, నారదుడు ఈ అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఇద్దరిని కోరగా అర్జునుడు ఉపసంహరించుకుంటాడు. కానీ అశ్వత్థామ తన కపట బుద్ధితో పాండవుల రాగ గర్భాలు నశించుగాక అని దిశ మారుస్తాడు. ఆ సమయంలో గర్భంతో ఉన్న అర్జునుడి కోడలు ఉత్తర గర్భం విచ్ఛిన్నమవుతుంది. కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజమని లాగేసుకుని శపిస్తాడు. ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని చెప్పిస్తాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోస్తాడు. అశ్వత్థామ తాను పొందిన శాపంతో ఇంకను ఈ భూమి మీదే జీవిస్తున్నాడని పలువురు నమ్మకం. కలియుగం చివరిలో కల్కి భగవానుడికి సహాయం చేయడం ద్వారా తన శాపం నుండి అశ్వత్థామ విమోచనం పొందుతాడు.